వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతోంది. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల దగ్గర హై అలర్ట్ ప్రకటించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. ముఖ్యంగా కడెం ప్రాజెక్టుకు సంబంధించి రాత్రి నుంచి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోంది. ఈ నేపథ్యంలో 17 గేట్లను ఎత్తేసి 1,50,000 క్యూసెక్ల నీటిని దిగువ వదులుతా ఉన్నారు. ఆ నీరంతా దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేరుతుంది. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా నీరు గరిష్ట నీటి మట్టాన్ని చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కడెం ప్రాజెక్టులో వదిలిన నీరంతా కూడా దిగువన ఉన్న ఈ ప్రాజెక్టుకు చేరుతా ఉంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి కూడా సామర్థ్యం పూర్తి స్థాయిలో కూడా 20.15 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీల మేర నీరు చేరింది. ఇంకా కూడా కడెం వాటర్ వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు గేట్లను ఎత్తేసి నీటిని దిగువ వదిలే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నీరంతా కూడా దిగువన ఉన్న సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల మీదుగా గోదావరిలోకి వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు జిల్లాలోని చిన్న మధ్యరహ ప్రాజెక్టులైన సాత్నాల, మతడివాగు, స్వర్ణ, గడ్డెనవాగు, కొమరంభీం ఈ ప్రాజెక్టులకు కూడా భారీగా వరద చేరుతున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా ప్రాజెక్టుల గేట్లను ఎత్తేసి ఎప్పటికప్పటికీ దిగువకు నీటిని వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొమరంభీం ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లను తీయడంతో దిగువన పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ నీరంతా కూడా ప్రణయిత నదిలోకి ప్రవహిస్తోంది. ప్రణయిత పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ముఖ్యంగా కడెం ప్రాజెక్టుకు సంబంధించి గత అనుభవాల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంది. హై అలర్ట్ ప్రకటించింది. కడెం ఎగువన బోత్ ప్రాంతంలో భారీగా వర్షాలు ఉన్నాయి. ఆ వరదంతా కూడా కడెంలోకి వస్తున్న నేపథ్యం దాదాపు 1,20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతానికి ఉంది. ఇంకా కూడా ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అలర్ట్ ప్రకటించారు. కడెంతో పాటు పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా కడెం నీరంతా కూడా గోదావరిలోకి వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోని రైతులు, మత్స్యకారులు, పశువుల కాపర్లందరూ కూడా ఎవరు కూడా అటువైపు వెళ్ళకూడదని చెప్పి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అటు రెవెన్యూ, ఇటు పోలీసు యంత్రాంగం కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. ఎవరిని కూడా గోదావరి నది వైపు అనుమతించలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రాజెక్టులోకి వరద వస్తున్న దృష్ట్యా ఎవరిని కూడా అనుమతించలేదు, రాకపోకలు కూడా నిషేధించారు. అదే సమయంలో మిగతా ప్రాజెక్టుల వద్ద కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి కూడా రాత్రి నుంచి కూడా వర్షాలు ఏకకాలంలో కురుస్తున్న నేపథ్యంలో అంటే వాగులు, వరదలు కూడా ప్రమాదకర స్థాయిలో పొంగి పొలుతా ఉన్నాయి. అనేక లోతట్టు కాలనీలు జలమయమైన పరిస్థితి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే రామ్నగర్, సుభాష్ నగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీ, టీచర్స్ కాలనీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా నీట మూలిన పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో అటు బోతు, ఇచోడ, గుడియాత్తూరు, ఇంద్రవెల్లి, ఊట్నూరు ప్రాంతంలోని అనేక గ్రామాల్లోకి, ఇళ్లలోకి కూడా నీరు వరద వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు కూడా ప్రజలు ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి ఇటు మంచిర్యాల, అటు ఆసిఫాబాద్ వైపు వెళ్లే రహదారుల్లో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. తోషం వద్ద ఏదైతే వంతెన పై కూడా వరద నీరు చేయడంతో పూర్తి స్థాయిలో కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో ముత్నూరు వద్ద, ఇంద్రవెల్లి మండలం ముత్నూరు వద్ద కూడా చెక్ డ్యామ్ తెగిపోయిన పరిస్థితి. ఆ నీరంతా కూడా రహదారి పక్కనే చెక్ డ్యామ్ ఉండడంతో ఆ నీరంతా కూడా రహదారిని కోతకు గురి చేసింది. దీంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఆదిలాబాద్, ఉట్టూరు మధ్య రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వర్షాలు మరో 2-3 రోజులు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఆయా జిల్లా కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రజలెవరు కూడా అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో కొంత వర్షం తగ్గుముఖం పట్టినా కూడా ఆదిలాబాద్ లో మాత్రం భారీగా వర్షం కురుస్తున్నట్టు అక్కడ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ చూసినట్లయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. మరి 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి అధికార యంత్రం కోరుతా ఉంది. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏబీ.